ఏపీ చరిత్రలోనే తొలిసారి భారీ అవినీతి తిమింగళం ఏసీబీకి చిక్కింది. ఒక పనికి ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసిన అధికారి నోట్ల కట్టలతో అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. చొక్కా నలగకుండా, కడుపులో చల్ల కదలకుండా అడ్డంగా సంపాదిస్తున్న ఆ తిమింగళం గురించి తెలుసుకుని అధికారులే అవాక్కయ్యారు. విజయవాడలో అవినీతి నిరోధక శాఖకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. 1 కాదు 2 కాదు 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేసి మొదటి విడతలో 25 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు 5 కోట్ల రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఇది విన్న అధికారులు ఆ తిమింగలం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు. అవుట్ రైట్ గా 5 కోట్లు కూడా అడిగారు. 5 కోట్ల లంచం అడిగిన మొట్టమొదటి వ్యక్తి ఇతనే అవుతాడేమో ఇండియాలో. మూడో ఏసీబీ కేసు. నాట్ ఓన్లీ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. ఇంతకుముందు ఒక ట్రాప్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే ఒక అసెట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే దిస్ ఈజ్ థర్డ్ టైం. భీమవరానికి చెందిన కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్మించే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. నిర్మాణం పూర్తి కావడంతో వాటికి బిల్లులు ఇవ్వాలని ఎన్నిసార్లు కోరినా ట్రైబల్ వెల్ఫేర్ ఈఎన్సీగా ఉన్న శ్రీనివాస్ ఏదో ఒక కొర్రి పెడుతూ వచ్చారు. బిల్లులు చెల్లించేందుకు కృష్ణంరాజు నుంచి శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈఎన్సీ శ్రీనివాస్ మొదట 25 లక్షల లంచం తీసుకున్నారు. అది సరిపోక మరో 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని ఈఎన్సీని పట్టుకున్నారు. ఏపీలో 5 కోట్లు డిమాండ్ చేసి 25 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డం ఇదే తొలి కేసు. మాకు తెలుసుండగా నేను వచ్చి రిసీవ్ వచ్చిన మా సార్ వచ్చిన ఈ మధ్యకాలంలో ఇప్పుడే చూడలేదు. మేము కూడా ఇంత 5 కోట్లు డిమాండ్ చేయడం, మరి దాంట్లో 25 లక్షలు తీసుకోవడం అనేది ఇదే ఫస్ట్ టైం మాకు తెలిసినంత. మనకి ఇప్పుడు ఆంధ్ర ఏర్పడిన తర్వాత హిస్టరీలో తీసుకున్న శ్రీనివాస్ రిటైర్మెంట్ కు కేవలం కొన్ని రోజులే మిగిలింది. ఈ నెలాఖరులో శ్రీనివాస్ రిటైర్ కావాల్సింది. ఈలోగా లంచం తీసుకుంటూ పట్టుబడ్డం కలకలం రేపుతోంది. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ అక్రమాస్తులపై ఫోకస్ పెట్టారు. ఇంకా ఎంతమంది దగ్గర లంచం తీసుకున్నారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.